ప్రే చేస్తున్నా అందరు చేస్తున్నా అందరు మీరు ఎంత వాక్యం కొరకు ప్రార్థన చేస్తే అంతగా దేవుడు మనతో మాట్లాడతారు, నాకు కూడా సులువు ఉంటుంది. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఈ మాట ఎంతమంది విన్నారు? టిట్ ఫర్ టాట్ అని. టిట్ ఫర్ టాట్ అంటే ఏంటి తెలుసా? ఏం చేస్తే జరుగుతుంది? ఏం చేస్తే జరుగుతుందా? చేసి చూపిస్తా. మీరు నాకు ఏదైతే చేశారో అది నేను మీకు చేసి చూపిస్తాను. ఇంగ్లీష్లో బాగుంది, వినండి. యాక్షన్స్ డన్ ఇంటెన్షనల్లీ టు పనిష్ అదర్ పీపుల్. యాక్షన్స్ డన్ ఇంటెన్షనల్లీ టు పనిష్ అదర్ పీపుల్ బికాస్ దే హ్యావ్ డన్ సంథింగ్ అన్ప్లెజెంట్ టు యూ. దే హ్యావ్ డన్ సంథింగ్ అన్ప్లెజెంట్ అంటే నీకు ఏదో వారు ఆయాసకరమైనది చేసిండ్రు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంటెన్షనల్గా ఏదో ఒకటి చేస్తావు. ఓకేనా? టిట్ అంటే నాకు తెలియదు, అంటే నాకు దొరకలేదు కానీ టర్న్ అరౌండ్ టైం అట. టీఐటీ అంటే టర్న్ అరౌండ్ టైం అంటే వారు నాకు చేసిండ్రు, ఇప్పుడు నేను వారికి చేసి చూపిస్తాను. ఇది లోకపు విధానం, ఇది వరల్డ్లీ రూల్. నేను ఒక మాట వాడిన 2 weeks బ్యాక్, కింగ్డమ్ రూల్ అనే మాట గుర్తుందా? కింగ్డమ్ రూల్లో టిట్ ఫర్ టాట్ అనే దానికి అవకాశం లేదు. కానీ మనం కింగ్డమ్లో ఉంటూ వరల్డ్ రూల్ని ఫాలో అవుతున్నాం. విచిత్రమైనటువంటి పరిస్థితి మనకు. అవును, మనం ఎక్కడ ఉంటున్నాం? కింగ్డమ్లో ఉంటున్నాం, అంటే దేవుని రాజ్యంలో ఉంటూ లోక విధానాన్ని మనము అనుసరిస్తాము. దేవుడిలో ప్రార్థించినప్పుడు ఒక మాట మీకు అందరికీ తెలిసిన విషయమే, కానీ ఎందుకో దేవుడు ప్రేరేపణిస్తా ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు. ఇది కింగ్డమ్. లోకం ఏమంటది? వాళ్ళు నేను కొట్టింది కాబట్టి నువ్వు కొడితే తప్పేం లేదు కదా, వాళ్ళు నేను అన్నారు కాబట్టి నువ్వు అంటే తప్పేం లేదు. పిల్లలు ఏమంటారు తెలుసా? కొట్లాడు ఎందుకు కొట్టినా అంటే వాళ్ళని కొట్టింది కాబట్టి కొట్టినా. దానికి మన దగ్గర ఆన్సర్ ఉందా? మామూలుగా చెప్పండి, బైబిల్ పక్కన పెట్టి వాళ్ళు వచ్చి వాడు నేను కొట్టింది కాబట్టి నేను కొట్టిన అమ్మ నాన్న అంటే మనం ఏం ఆన్సర్ ఇస్తాం? ఏం చెప్పలేము. ఇవి కింగ్డమ్ రూల్ బైబిల్ అంటే వాడికి అర్థమైంది కదా, ఈ కింగ్డమ్ లేదు రూల్ లేదు, వాడు వచ్చి నేను కొట్టాను, కొట్టినాకనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కదా. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది ఇలాంటి విషయంలో? అందుకని యేసు ప్రభు తన యొక్క ఆ ప్రసంగంలో ఏదైతే 5, 6, 7 చాప్టర్స్ ఉన్నాయో కొండ మీద ప్రసంగంలో క్రైస్తవ జీవిత విధానాన్ని దేవుడు సూచించింది. క్రైస్తవుడు ఎలా జీవించాలి అనేటువంటి విషయాలు రాడికల్గా, ఒక విధంగా చెప్పాలంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలి అని దేవుడు అక్కడ బోధించడం మనము గమనిస్తాం. మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు అక్కడ చెప్పినటువంటి మాటల యొక్క ఉద్దేశము అదే. మీరు లోకానుసారం ఉండడానికి వీలేదు, లోక విధానంలో ఉండడానికి వీలేదు. ఎక్కువ మాట్లాడితే ధర్మశాస్త్రానుసారం కూడా మీరు ఉండడానికి వీలేదు, దానికి మించి మీరు ఉండాలి అని దేవుడు బోధించి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని రాజ్యంలోకి వచ్చినామన్నప్పుడు దేవుని రాజ్యపు విలువలను, దేవుని రాజ్యపు ఆలోచన విధానాన్ని, ఆ యొక్క మార్గదర్శకాలను మనము అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ఒకటి క్రీడులకు ప్రతికీడు మనము చేయడానికి వీలు. ఒకసారి దేవుని వాక్యంలో నుండి కొన్ని వచనాలు నేను చూపిస్తా. అదేవిధంగా కీడుకు ప్రతికీడు చేయనప్పుడు దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించు అని బైబిల్లో నుండి కొన్ని ఉదాహరణ. బైబిల్లో హిస్టరీ లేదా కొంతమంది లైఫ్ జీవిత చరిత్ర ఉంటుంది కదా, అవి ఎందుకు దేవుడు రచించిందంటే వాటి ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి. ఓకేనా? రోమిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. రోమిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. మొదటి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. తెస్సలోనిక అనేది ఒక పట్టణం. మొదటి పత్రిక 5వ అధ్యాయం
15 5:15 తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి. విశ్వాసులకే చెప్తున్నాడు ఈ మాట, ఎందుకంటే స్పాంటేనియస్గా మనకు వస్తుంది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మీరు ఆశీర్వాదములకు వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు. మీరు ఎందుకు పిలువబడ్డారు? ఆశీర్వాదానికి వారసులు అవడానికి. అర్థమవుతుంది? అంటే ఆశీర్వాదం మీకోసము వెయిట్ చేస్తాం. ఆశీర్వాదం మీరే, మీరు అందుకే పిలువబడ్డారు. ఆశీర్వాదం ఇవ్వడానికే దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంట? కీడుకు ప్రతి కీడైనను ఇంకొక అడుగు ముందుకేసి పేతురు ఇంకొక మాట, దూషణకు ప్రతి దూషణైనను చేయాలి. ఎవరైనా దూషించారు, ఎవరైనా అన్నారు, వెంటనే మనం ఏమనిస్తాం? ప్రతి దూషణ చేసేస్తాం. అట్లా చేయకండి. ఇంకేమంటుంది? అట్లా చేయక వారిని దీవించండి అని అంటారు. తిట్టకుండా ఉండడమే ఎక్కువ అంటే వాళ్ళని దీవించడం. అవునా కదా? వాళ్ళు మనం ఏమైనా అన్నప్పుడు అనకుండా ఉండడమే ఒక లెవెల్. అనకుండా ఉండడమే కాకుండా ఏం చేయాలంట? వారిని దీవించాలి. కొంచెం కష్టమే కదా, కష్టమే. కానీ దేవుడు మీరు ఇలాగే ఉండాలి అని చెప్తున్నాడు. కష్టమే కానీ మీరు ఇలాగే ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యము ఏదో విని సంబరపడడానికి కాదు. దేవుని వాక్యం కాదు. మన జీవితంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఎలాంటి మార్పులు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పడానికే ఒక వాక్యం ఉంది. కానీ ఇదేదో ఒక మత గ్రంథం కాబట్టి రోజుకు ఒక 5 వచనాలు, రోజుకు 5 సార్లు పక్కన పడేస్తా అనడానికి లేదు. మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ అందులో ఏముంది అనేది మన జీవితంలో మాత్రం ఏమాత్రమో కనిపిస్తుంది. ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేసి చెప్తారు కొంతమంది, గ్రేట్ కదా, నేను 5 సార్లు పూర్తి చేసాను, 10 సార్లు పూర్తి చేసాను. అందులో 1% కూడా మనము అనుసరిస్తాం. అవును, వాక్యం చదివాం కావు చెప్పడానికి. దేవుని వాక్యం ఉన్నది ఎందుకు చెప్పండి? దేవుడు మాట్లాడితే మన జీవితాలు సరిచేయబడాలి, మార్చబడాలి, రూపాంతర అనుభవంలోనికి రావాలి. అందుకు దేవుని యొక్క వాక్యం. మన వాక్యాన్ని వింటున్నాము, చదువుతున్నాము, మళ్ళా బాగానే ఉంది వాక్యం అనుకొని మళ్ళీ యాజ్ యూజువల్గానే మనము జీవిస్తున్నాం. దాని ద్వారా ఎలాంటి ప్రయోజనము లేదు. మనం క్రీస్తు రాకడ సమీపిస్తున్న కొలది, క్రీస్తు రాకడికి మనము దగ్గర అవుతున్న కొలది మనలో పరివర్తన అనేది రావాలి, పరిపూర్ణమైనటువంటి మార్పు అనేది రావాలి. మీకు మీరు ఆలోచన చేసుకొని మీరు ఎంత మారిందో దేవుడు నమ్ముకున్న తర్వాత మీరు ఒకరు ఎంత మార్పు వచ్చింది అని ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎవరైనా సాక్ష్యం ఇస్తుందా మీ గురించి? అబద్ధం మస్తు మారినా మారమంటే సన్న ఉన్న లాభం అనేది కాదు. మీకు అర్థమైందా? మారినానంటే నీ ప్రవర్తన, నీ మాట తీరు మారింది, నీ ఆలోచన విధానం మారింది. ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సాక్ష్యం అనేది కొనసాగుతూనే ఉండాలి. మన జీవితకాలం అంతా కూడా మనం మారుతూనే ఉండాలి. ఈ యొక్క సాక్ష్యం అనేది కొనసాగుతూనే ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు మనం బైబిల్లో నుండి ఏం నేర్చుకోబోతున్నామంటే కీడుకు ప్రతి కీడు మనం చేయడానికి వీలు. మరి ఇది సాధ్యం కాదని మనం అనుకుంటాం. కొన్నిసార్లు చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. కానీ బైబిల్ అలా చేసిన వాళ్ళు ఉంటారు. బైబిల్లో కీడుకు ప్రతి కీడు చేయక దీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. వారిని చూసి మనం ప్రేరేపణ పొందుకోవాలి. ముందుగా యోసేపు గురించి మనం చూద్దాం. ఆదికాండం. గుడ్ ఫర్ ఈవిల్ అని కూడా మనము అనుకోవచ్చు. అంటే వారు మనకి చెడు చేసిన మనం వారికి మంచి చేయాలి. ఆదికాండం
45వ అధ్యాయం. యోసేపు స్టోరీ తెలుసు కదా, అలా చెప్పాలి. తెలుసా? ఓకే, ఏంటి చెప్పండి కొంచెం. యోసేపు ఎవరు? యాకోబు కొడుకు. ఏమైంది యాకోబు కొడుకు? అన్నవాళ్ళు అమ్మేస్తారు. ఇంకా అమ్మేసిందా? ముందు ఏం చేయాలనుకున్నారు? చెప్పాలనుకున్నారు. ఎంత కురియలు కదా, తమ్ముని చెప్తారా? అసలు మైండ్లో వాళ్ళు చంపేసినట్టే కదా, లిటరల్గా చెప్పకపోయినా కానీ వాళ్ళ ఆలోచన వచ్చింది నేను చంపేస్తాను అంటే. ఎంత వాళ్ళ లోపల ఒకసారి ఆలోచన. చంపాలనుకున్నారు, చంపేసిందా? ఏమైంది? అమ్మేస్తారా? అమ్మేస్తారు. తర్వాత పైసలు ఏమొస్తాయి కదా, సంపద ఏమొస్తుంది? ఏం లేదు. అమ్మేస్తే డబ్బులు ఏమి వస్తాయి కదా అని చెప్పేసి అమ్మేస్తారు. అమ్మేస్తే యోసేపు ఎక్కడికి వెళ్తాడు? ఐగుప్తుకి వెళ్తాడు. అక్కడంతా స్టోరీ తెలుసు మనకి. పోతిఫర్ ఇంట్లో, ఆ తర్వాత చెరసాలు, ఆ తర్వాత ప్రిజన్ నుండి ప్యాలెస్కి షిఫ్ట్ అవుతాడు. ఐగుప్తు అంతటి మీద అధికారిగా ఉంటాడు. ఆ సమయంలో కరువు వస్తుంది. మొత్తం చెప్పిస్తారు కదా, కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఈ కరువు అనేది ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు కదా, అంతటా ఉంటుంది కదా. ఈ కరువు ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? యాకోబు ఫ్యామిలీ కూడా తగ్గుతారు. అప్పుడు అక్కడ నుండి వారి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు చూడండి 45వ అధ్యాయం 4వ వచనం చూడండి. 45:4. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతన్ని దగ్గరకు వచ్చింది. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. చూడండి ఏం చేసిండు? మీరు నన్ను అమ్మేసిందని మీరు ఫీల్ కావాల్సిన అవసరము లేదు. మామూలుగా అయితే మనకి ఎవరైనా ఏదైనా అన్యాయం చేస్తే టైం వచ్చినప్పుడు ఆ అన్యాయానికి బదులు తీర్చుకోవాలని మనము కోరుకుంటాం. ఇప్పుడు యోసేపు ఒక రేంజ్లో ఉన్నాడు, ఆయన ఏమైనా చేయొచ్చు. మీరు ఎట్లా వచ్చిండ్రు? ఒక విధంగా చెప్పాలంటే అడుకోవడానికి వచ్చింది. మా కొంచెము అన్నం పెట్టు బాబు, నేను బతకాలంటే నీ ఒక దయ కావాలి అన్నట్టుగా. కానీ అలాంటి స్థితిలో ఉండి కూడా అంత అనుభవించి కూడా యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? వారిని ఆయన ప్రతికీడు చేస్తాడు. వారిని ఆయన దీవిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. చూడండి 15వ వచనం ఒకసారి 45-50. అతను తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడింది. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని, వాళ్ళు ఈయన ముద్దు పెట్టుకున్నారు కదా, ఈయన ఆయన ముద్దు పెట్టుకున్నారు. ఎవరు? రివర్స్ కదా. అది యోసేపు జీవితంలో చాలా శ్రమలు ఉన్నాయి నిజంగా చెప్పాలి. మళ్ళీ ఈ శ్రమలు ఆయన ఏదో చేసినందుకు అయితే కాదు, సిన్సియర్గా ఉండడం తప్ప. అవునా? సిన్సియర్గా ఉండడం తప్ప. ప్రతి క్షణం కూడా యోసేపు జ్ఞాపకం చేసుకోవచ్చు. మా అన్నగారు ఇట్లా చేసినందుకు ఎట్లున్నా అని అనుకోవచ్చు. అవునా? చెరసాలలో ఉన్నప్పుడు కావచ్చు, అనవసరమైన నింద ఆయన మీద పడ్డప్పుడు కావచ్చు, అని ఎంత స్ట్రగుల్ అయినా మనకి తెలియదు. కానీ అట్లాంటి బైబిల్లో ఏమీ లేకపోవడమే కాకుండా ఆయనకు టైం వచ్చింది, టర్న్ అరౌండ్ టైం వచ్చింది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఏ మాత్రం కూడా వారి కీడు చేయక వారిని దగ్గరికి తీసుకొని తనతో ఉంచుకొని, ఒక విధంగా చెప్పాలంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని యోసేపు ద్వారా ఆయన సహోదరులు పొందుకోవడం అనే వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆయన కీడుకు ప్రతి కీడు చేయలేదు యోసేపు.
యోసేపు గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి కారణం కేవలము తన పర్సనల్ స్పిరిచువల్ లైఫే కాదు, పర్సనల్గా తాను అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండడానికి కాదు, ఇతరులతో డీల్ చేసేటప్పుడు కూడా అదే స్టాండర్డ్ ఆయన మెయింటైన్ చేస్తారు. కొంతమంది వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు, వేరే వాళ్ళతో డీల్ చేసేటప్పుడు మాత్రం ఇంకొకలాగా ఉంటారు కదా. కాబట్టి అట్లా ఉండడానికి వీలు లేదు. ఇది మొట్టమొదటి ఉదాహరణ. రెండోది మొదటి సమయాల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. 26:11 కంటే ముందు ఇది చదవండి. 24:17 చదవండి. 1 Samuel 24:17. దావీదుతో ఇట్లా నేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసినవి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయున ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును కాదు. చూడండి, ఈ మాటలు ఎవరంటున్నారు తెలుసా? సౌలు అంటారు. సౌలు ఎవరు? రాజు కదా. ఈయన ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దావీదుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంటే సౌలు ఏం ప్లాన్ చేసినాడు? సౌలు ప్లాన్ ఏంటి? దావీదు ఎట్టి పరిస్థితుల్లో చంపేయాలి. ఎందుకు చంపారు? ఏమైనా తప్పు చేసిందా? ఏమైనా ఆస్తి గుంజుకున్నాడా? ఏం చేసిందా? ఏం చేయాలి కదా. వాళ్ళు బాగా నేను పొగిడిందని, ఈయన ఆయన కంటే మించిపోతుందని అసూయ. ఏంటిది? అసూయ, ఈర్ష్య తట్టుకోలేక దావీదుని చంపాలని ప్లాన్ చేశారు. విచిత్రం ఏంటంటే దావీదుకే అనేక అవకాశాలు వచ్చినాయి సౌలుని చంపడానికి. అవునా? దావీదే సౌలుని చంపే అవకాశం. అంటే ఇప్పుడు చూడండి, నువ్వు నన్ను చంపడానికి వచ్చినప్పుడు కేవలం నేను డిఫెండ్ చేసుకోవడమే కాదు, కొన్నిసార్లు అటాక్ కూడా చేయాల్సి వస్తుంది. అవును కదా. ఇప్పుడు యుద్ధంలో ఉన్నప్పుడు మన చేతుల్లో రెండు ఉంటాయి. అంటే యుద్ధ భూమిలో మనం బైబిల్లో మనం చూసినట్లయితే ఒక చేతిలో ఏముంటుంది? ఖడ్గం ఉంటుంది, ఇంకో చేతిలో డా ఉంటుంది. ఈ ఖడ్గంతో ఏం చేస్తాము? అటాక్ చేస్తాం కదా. దాంతో ఏం చేస్తాము అంటే రెండు చేయాలి. అర్థమవుతుందా? యుద్ధానికి పోయినప్పుడు శత్రువు మన ముందున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తిని చంపాలి. కానీ దావీదు ఆ స్ట్రాటజీ ఫాలో. అందుకని సౌలు దావీదుతో ఈ మాట అంటున్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, దేవుడే నన్ను నీ చేతికి అప్పగించినట్టు అయితే నన్ను చంపగా విడిచినందున అసలు ఏం చేయాలి? నువ్వు నన్ను చంపేసేయాలి. నా బుద్ధికి, నేను చేసిన పనికి నువ్వేం చేయాలి? నువ్వు నన్ను చంపాలి. కానీ నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవే. నేను అపకారం చేయాలనుకున్న దావీదు, కానీ తిరిగి నువ్వు నాకేం చేస్తున్నావు? ఉపకారమే. నిజంగా దావీదు తనకు అనేక అవకాశాలు దొరికినప్పటికీ సౌలుని చంపలేదు. ఈ మాట కూడా చూడండి, 26వ అధ్యాయం 11వ వచనం. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును కాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ళ బుడ్డిని తీసుకొని మనము వెళ్ళిపోదాము రమ్మని అభిషేక్తో చెప్పి, నేను చంపను. వాస్తవం చెప్పాలంటే దావీదుని బాగా టార్చర్ పెట్టి చూస్తాను. బాగా ఆయనని వెంటాడి ఎక్కడ ఉండనియకుండా చేసింది. ఫ్యామిలీ లేదు, పార్టీ లేదు, కొండలలో అటు గుహలలో అటు ఇటు తిరగాల్సినటువంటి పరిస్థితి. ఏ ఒక్క క్షణమైనా సరే దావీదు ఈ కర్మ నాకేంది, సౌలుని వేసేస్తే అయిపోతాను అనుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా దావీదుకి అలాంటి ఆలోచన రాలేదు కదా. మేము అందుకే దేవుడు అంటారు కావచ్చు. అంటే చాలా కారణాలు ఉండొచ్చు. నా హృదయానుసారం కింగ్డమ్ రూల్ని ఫాలో అయ్యేటువంటి దావి. అలాగే కీడుకు ప్రతి కీడు చేసేవాడు, అది చేయలేదు దా.
మూడోదిగా రెండో రాజుల గ్రంథం. ఎందుకు ఉదాహరణలు చూపిస్తున్నానంటే మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు వస్తే మనం ఏం చేయాలి? రాజ్య నియమాన్ని మనం పాటించాలి, లోక నియమాన్ని పాటించాలి. 2 కింగ్స్ రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం, రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం నుండి రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు. అంటే మొత్తం చదువుతూ మీకు కొంచెం అర్థమవుతుంది. చదువు 18 to 22. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించాను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా మీరు చూసినట్లుగా వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా, యెహోవా వారి కండ్లను తెరవజేశాను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనేది. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని యొద్దకు వెలుదురని చెప్పారు. చూడండి, ఎలీషా ప్రవక్తని పట్టుకురమని చెప్పి శత్రురాజు పంపిస్తాడు. కొంతమంది పంపించినప్పుడు ఎలీషా సేవకుడు అంటాడు, ఎలీషా మన పని అయిపోయింది, ఫుల్ సైన్యం వచ్చేసింది, మనల్ని పట్టుకుపోతారు, మనం చంపేస్తారు. అప్పుడు ఎలీషా ఒకసారి ప్రార్థన చేస్తాడు, దేవ ఒకసారి నా కళ్ళు దేవు, అసలు నా ప్రొటెక్షన్ ఏందో ఒకసారి చూపి, నా చుట్టూ ఏముందో ఒకసారి చూసేటువంటి అవకాశం ఏంటి అన్నప్పుడు దేవుడు ఆయన కన్ను తెరిచినప్పుడు అసలు అద్భుతమైన దృశ్యాన్ని ఎలీషా సేవకుడు చూస్తాడు. ఇప్పుడు ఆ సైన్యం అంతా వచ్చింది పట్టుకోవడానికి ఎవరు? ఎలీషా. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, దేవా వీరిని అంధత్వంతో మొత్తం అంటే వీళ్ళందరికీ ఏం కావాలి? విడితనము, శత్రువులు. కాబట్టి వీళ్ళందరూ కూడా తీసుకొని ఎక్కడ తీసుకెళ్తాడు? షోమ్రోన్లోనికి తీసుకొని పోతాడు. తీసుకుపోయిన తర్వాత అప్పుడు వీళ్ళందరికీ మళ్ళీ కళ్ళు రావాలి, మళ్ళీ కళ్ళు వస్తాయి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి రాజు ఏం చేస్తాడంటే, వీళ్ళు శత్రువులు కదా, కాబట్టి మనం ఏం చేయాలి? శత్రువులను ఏం చేయాలి? చంపాలి. అది నియమం, అంతే కదా. శత్రువులను ఎవరు కూడా దగ్గర పెట్టుకో. కానీ ఎలీషా ఇక్కడ చేస్తున్నటువంటి పని మనం చూసినట్లయితే, నీవు వారిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను చెరపట్టిన వారిని కొట్టుగా, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళుతారు. కొట్టడం, చంపడం పనులు చేయరు సారు. వారికి ఏం చేయి? మంచి భోజనం పెట్టు, వారు తిని తృప్తి పొందిన తర్వాత వారి యజమాని దగ్గరికి వెళ్తారు. చివరిలో ఒక మాట చూస్తున్నారు, అప్పటి నుండి సిరియన్ల దండువారు ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చుట మారు. యుద్ధం జరిగితే ఏమైతుంది? ఇప్పుడు కాబట్టి మరొకసారి వాళ్ళు కూడా దాడి చేస్తారు, అంతే కదా. కానీ ఇక్కడ ఎలీషా కీడుకు ప్రతికీడు చేయలేదు. అప్పటి నుండి సిరియన్లకు ఒక విధంగా చెప్పాలంటే బుద్ధి వచ్చి ఎందుకు అనవసరంగా ఉంటుంది, అప్పటి నుండి వారు యుద్ధం చేయడము మానేస్తుంది. ఎప్పుడైతే మనం ప్రతికీడు మనం చేయమో అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. అక్కడ దేవుడు ఏమి చేయాలని చేసేటట్టు దేవుడు చేస్తాడు. మనం ప్రతికీడు చేస్తున్నామంటే ఆ యొక్క పరిస్థితిని మన కంట్రోల్లోకి మనం తీసుకుంటున్నాం. మన కంట్రోల్లో ఏది కూడా కంట్రోల్ ఉంటుంది. అర్థమవుతుంది? నేను చూసుకుంటాలే, దీన్ని నేను హ్యాండిల్ చేస్తాను అనుకుంటే నీతో ఏది కాదు. అందుకని దేవుడు ఎప్పుడు తన చేతిలోకి తీసుకుంటాడంటే, మనం ఎప్పుడైతే ఆయన మార్గంలో మనం నడుస్తుంటామో ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఏం చేస్తాడు? తన స్వాధీనంలో తీసుకొని ఏ విధంగా పరిష్కరించాలో, ఏ విధంగా సరిచేయాలో దేవుడు ఆ విధంగా మనం ఒకటే ఫాలో అవ్వాలి. ఆయన నియమాలను మనం పాటిస్తే సరిపోతుంది. దేవుడు ఏం చేయాలని చేస్తాడు. అదేవిధంగా కొత్త నిబంధనలు ఒక 2 ఉదాహరణలు చూసి మనం ప్రార్థన చేసుకున్నాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అపొస్తలుల కార్యములు
7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళూని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావునకు సమ్మతించాడు. స్టెఫెన్ మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి స్టెఫెన్ పలికినటువంటి మాట. ఆయన అక్కడ చేసింది ఏం లేదు, వాస్తవం చెప్పాలంటే యేసు ప్రభు గురించిన సువార్త ప్రకటించి ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే వారికి బాగా కోపం ఆవేశం వచ్చి ఏం చేసిండ్రు, రాయితో ఒక్క దెబ్బ పడితేనే మనం తట్టుకోలేదు. అట్లాంటిది కొంతమంది సమూహంగా ఏర్పడి చనిపోయేంత వరకు రాళ్లతో కొట్టిందంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎంత భయంకరమైనటువంటి కష్టం, ఎంత భయంకరమైనటువంటి నొప్పి, ఆయాసం కలుగుతుంది. మిమ్మల్ని ఎవరైనా కొట్టిందా రాయితో? కొట్టరు కదా, కొడితే తెలుస్తుంది. ఒక్కరాయి దగ్గరే తట్టుకోలేదు. అది పనిష్మెంట్. యూదులు ఏం చేస్తుండే, ఎవరైనా పాపం చేస్తే వారిని రాళ్ళతో కొట్టు, అంతే కదా. ఆ స్త్రీ విషయంలో కూడా వాళ్ళు అదే అంటారు కదా, మేము రాళ్ళతో కొడుతాము, అదేం సంభవం. అంత నొప్పిలో, అంత ఆయాసంలో ఏ తప్పు చేయనటువంటి స్టెఫెన్ ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా, ఈ పాపము వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికాను. ఆ మాట పలికి నిద్రించాను, చనిపోయాడు. చనిపోతూ కూడా స్టెఫెన్ కీడుకు ప్రతి కీడు చేస్తాడు. కింగ్డమ్ పక్కా పాటించాడు, సువార్త ప్రకటించి నిత్య జీవానికి వేసే మార్గం అని చెప్పి అది వారికి నచ్చలేదు. వారి కోపాన్ని తీసుకొచ్చి ఇంకేమన్నా ప్రభావం కొంచెం చూసుకో వీళ్ళని కూడా అనుకోవచ్చు. అది కొంచెం వీళ్ళని చూసుకుంటే అక్కడ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన లోపల టర్న్ టైం గురించి ఆలోచిస్తున్నా అనుకోవచ్చు. కానీ అట్లా లేదు. ఇక్కడ స్టెఫెన్ చాలా యథార్థంగా, సిన్సియర్గా, మనస్ఫూర్తిగా దేవుని సమయాన్ని ప్రార్థన చేస్తాం. ఆయన కీడుకు ప్రతి కీడు చేయాలి. ఇప్పటికీ మన స్టెఫెన్ గురించి అందుకే బహుశా మాట్లాడుతున్నాం కావచ్చు. ఒకవేళ చూసుకోపోవాలంటే స్టెఫెన్ గురించి బైబిల్లో రాయకపోతున్నానేమో అనిపిస్తుంది. ఇంకా అల్టిమేట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు గురించి 2 మాటలు చదువుతాం. లూకా సువార్త 22వ అధ్యాయం 2 వచనాలు మనం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 51 22వ అధ్యాయం 50వ వచనం 51వ వచనం 22nd చాప్టర్ 50-51. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికాను. అయితే యేసు ఈ మట్టుకు తారుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. ఇక్కడ మనం చూసినట్లయితే మన యోహాను సువార్తలో చూసిన మల్కు అనేటువంటి వ్యక్తి యేసు ప్రభుని పట్టుకొని అరెస్ట్ చేసి అక్కడికి తీసుకుపోవడానికి వచ్చిన వాళ్ళందరూ. అలాంటి టైంలో మనం ఎట్లా ఉంటుంది, మన ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, మన ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? ఆ రెండు అంటారు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళకి అంత ఆవేశం వచ్చింది. ఎవరైనా పేతురుకు బాగా కోపం వచ్చింది కదా. కోపం వచ్చి ఏం చేసిండు, అని చెవి కొట్టాలనుకోలే అసలు, వేసేద్దామని అనుకున్నాను. కానీ మిస్ అయిపోయింది. యేసు ప్రభు అయితే ఏం చేసిండు, పొంతి అనుకోలే కదా. యేసు ప్రభు వెంటనే ఆయనను స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇది కొంచెం మనకు చాలా కష్టమే కదా, డైజెస్ట్ కాని విషయం. పొద్దుకొని అనుకోవచ్చు కదా, కానీ దేవుడు అక్కడ ఆ వ్యక్తిని బాగు చేసినట్టుగా కొంచెం ఓపిక పట్టండి అంటున్నాడు. ఏమంటున్నాడు, ఇంత మటుకు మీరు తాళుడెక్కడు కదా, ప్రాణం మీదకి వస్తే ఇంకా తాళుడు ఉంటారా, ఇంత మటుకు మీరు కొంచెము. శిలువలో పలికిన మాట కూడా చదువుతాం. 23వ అధ్యాయం
34వ వచనం. లూకాసు వార్త 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేశారు. ప్రపంచంలో ఎవరిని ఇంత భయంకరంగా హింసించడం, అవమానించడం, హేళన చేయడం, నిందించడం అనేది జరగలేదు. కాన్షియస్గా, ఇంటెన్షనల్లీ, కావాలని చేసింది యేసుప్రభు. కానీ సిలువలో యేసుప్రభు పలుకుతున్న మాట నిజంగా ఏమని ప్రార్థన చేస్తుందంటే, వీరేం చేస్తున్నారో వీరికి క్షమించేసే. నువ్వు క్షమించకపోతే ఘోరమైన పరిస్థితి కదా. ఎంత కీడు చేసింది యేసుప్రభు లాంటి కీడు మీకు ఎవరైనా చేస్తుంటారు? యేసుప్రభు చేసినట్లుగా చేయలే కదా, చేయరు కదా. అంత చేసినా కానీ యేసుప్రభు ప్రతి కీడు చేస్తలే. చేయాలంటే ఎంతసేపు? క్షణాలు ఇట్లా నరకం చూపించడం పెద్ద విషయంగా సృష్టికర్తకి. కానీ కీడుకు ప్రతి కీడు చేయడం అనే విధానము, అదే దేవుడు మనకి చెప్తారు. కాబట్టి ఇన్ని ఉదాహరణలు మనం బైబిల్లో నుండి ఎందుకు చూస్తున్నామంటే, మన జీవిత విధానంలో కూడా ఎప్పుడైనా ఎవరైనా మనకు కీడు చేస్తారు, చేయరనేది లేదు, ఖచ్చితంగా చేస్తారు. మనం ప్రిపేర్ అయి ఉంటాం. దేనికి? ప్రతి కీడు చేయకుండా మనల్ని మనము అదుపులో పెట్టుకొని వీలైతే వారిని దీవించడానికి. చివరి ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన చక్కటి మాట ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికీ పెట్టగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. నిందింపబడి దీవించుచున్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్న మాట. మమ్మల్ని ఎక్కడ పోతే అక్కడ ఏం చేస్తుందో నిందిస్తున్నాం, కానీ మేమేం చేస్తున్నాం? దీవిస్తున్నాం. హింసింపబడి ఓర్చుకొనుచున్నాం. మీరు హింసింపబడ్డది ఏదో ఆస్తి తగాదాలకో లేకపోతే వేరే వాళ్ళది ఏదో తీసుకున్నందుకో కాదు. యేసుక్రీస్తుని నమ్ముకోండి. యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు నిత్య జీవము, పాపం నుండి విడుదల ఈయన దగ్గరే ఉంది, మీకు స్వస్థత ఈయన దగ్గర ఉంది, మనశ్శాంతి ఈయన దగ్గర ఉంది. మీరు ఈయన దగ్గరికి వస్తే బాగుపడతారని చెప్పడమే మీరు చేసినటువంటి తప్పు లోకం దృష్టిలో. అందుకే మీరు హింస. అయితే ఈ కారణం చేత హింసింపబడినప్పటికీ వారు ఏం చేస్తున్నారట? నాకు ఈ సంగతి ఎప్పుడు గుర్తుంది. అపోస్తల కార్యంలో ఒక పట్టణంలో వారందరి మీద పడి పౌరులు మాట్లాడతారు. కొట్టేసి చచ్చిపోయానని చెప్పేసి తీసుకుంటూ బయటపడేస్తారు. కానీ చావడం పౌరు మస్తు సువార్త చెప్పేది. లేచి మళ్ళా ఆ పట్టణంలోకి పోయి మళ్ళీ దేవుని వాక్యం చెప్పినట్టుగా ఉంటుంది. అది చదివినప్పుడు మరీ టూమర్చింది అనిపించి చచ్చిపోయాడని పడేస్తారు. ఇక అయిపోయింది ఏం పని. బాగైన తర్వాత అయినా ఎందుకు వచ్చిన బాధను అనుకోలేకపోవాలి. మరలా వెళ్ళి ఆయన ఏ పని అయితే చేసినా అదే పని అయినా కొనసాగించినట్టుగా మనము హింసింపబడి ఓర్చుకొనుచున్నాం, దూషింపబడి బతిమాలుకొనుచున్నాం. వాళ్ళు ఏం చేస్తారట? దూషిస్తుండ్రు. ఉల్టా రివర్స్ ఏం చేస్తారట? బతిమాలుకుంటారు. ఏమని? ప్రభువు నమ్ముకోడు బాబు, జీవితాలు మార్చుకోండి బాబు. లోకములకు మురికిగాను అందరికీ పెట్టగాను ఇప్పటి వరకు ఎంచబడి. ఈ మాట దయచేసి వీలైతే కంఠస్థం చేయండి. దేవుని యొక్క సేవకులు లేకపోతే అపోస్తలులు మనం చూసినటువంటి ఒక లేఖనాల్లో వారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. దానికి ప్రతిగా వారు ఏం చేశారంటే, నిజంగా పేతురు చెప్పినట్టుగా వారు ఏం చేయకుండా ఉంటే ఒక రేంజ్ అవుతుంది.
ఏం చేయకుండా కాకుండా వారు ఏం చేస్తున్నారు, వారు దీవిస్తున్నట్టుగా మనము చూస్తాం, వారిని ఆశీర్వదిస్తున్నట్టుగా మనము చూస్తాం. కాబట్టి కింగ్డమ్ రూల్ ఏంటంటే కీడు యొక్క ప్రతి కీడు మనము చేయడానికి వీలు. ఈ నియమాన్ని మనం పాటించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాటించిన వారు బైబిల్లో ఉన్నారు. మనం ఎవరు అమ్మలే, అమ్మిందా? మనం ఎవరు అమ్మలే కదా, మనం ఎవరు చంపాలని చూడలేదు. మనం ఎవరో తీసుకుపోయి జైలు వేయాలి అని ఎలిషాలాగా ప్రయత్నం చేయాలి, మనం ఎవరు రావతాన్ని కొట్టలేదు, మనం ఎవరు సిలువలేదు. వీళ్ళందరూ వాటిని అనుభవించి కూడా ప్రతిగా వారిని ఆశీర్వదించారు, లేకపోతే వారికి మేలే చేశారు కానీ కీడు చేయలేదు. కాబట్టి దేవుని మనం కూడా ఈ నియమాన్ని పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి, మనం ప్రయాసపడతాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది దాన్ని మనం అనుసరించినప్పుడే మనకి ఆశీర్వాదం. కాబట్టి అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించింది. అందరం కూడా తరలి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. అందరం ఒక నిమిషం ప్రభు సన్నిధిలో వాక్యాలు